హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం SQ17 సంబంధించిన అన్బాక్సింగ్ చేయడంతో పాటు దీన్ని నేను మీకు గివ్ అవేలో కూడా ఇస్తాను. సో ఫస్ట్ అన్బాక్సింగ్ చేసిన తర్వాత గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇది HD కెమెరా. సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో Q71 అని ఉంటుంది. 1080pలో దీన్ని మనం రికార్డ్ చేసుకోవచ్చు. సో దీని ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే $38.64 ఉంటుంది. సో గేర్ బేస్ నుంచి అయితే దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో మన ఇండియన్ కరెన్సీలోకి మాట్లాడినట్టయితే 2700 ఆర్ 2800 వరకు అయితే దీని కాస్ట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫాస్ట్గా దీని బాక్స్ అయితే తీద్దాం. బాక్స్ తీసిన వెంటనే చూడండి, పైన మనకు ఇక్కడ ఇంకొక కవర్ లాంటిది ఉంది. సో ఓకే, దీన్ని మనం రిమూవ్ చేసినట్టయితే దీంట్లో మనకు వీళ్ళు ఒక పవర్ బ్యాంక్ ప్రొవైడ్ చేశారు చూడండి. ఓకే, సో ఇక్కడ ఒకటి పవర్ బ్యాంక్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి దీంతో పాటే ఒక స్టాండ్ ఏదైతే ఉంటుంది, అంటే మనం ఈ క్యామ్ పెట్టేసుకోవడానికి ఒక స్టాండ్ కూడా ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ వచ్చేసి దీంతో పాటే ఒక కార్డ్ రీడర్ అంటాం కదా, సో ఆ కార్డ్ రీడర్ కూడా మనకు దీనిలో ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఇదేంటి మామూలుదే మైక్రో USB కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేశారు, సో మనం కనెక్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకు ఒక యూజర్ మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మనకి చూసుకున్నట్టయితే ఇంగ్లీష్, చైనీస్ రెండు లాంగ్వేజ్లలో అయితే ఇది కనిపిస్తుంది. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే దానిలో చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక కెమెరా ప్రొవైడ్ చేశారు. ఓకే, సో ఈ కెమెరా ద్వారానే మనం రికార్డ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, దీన్ని యూజ్ చేయాలి అంటే మనం దీనిలో ఒక మెమరీ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీనికి మెమరీ కార్డ్ వేసుకోవడానికి చూడండి ఇక్కడ ఒక స్లాట్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ పిన్ పెట్టేసుకోవడానికి మైక్రో USB పోర్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వైపు చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ పవర్ ఆన్ బటన్, ఆఫ్ బటన్ ఏదైతే ఉంటుందో అది ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనిలో మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసి దీన్ని ఆన్ చేసి ఏదైనా ఒక వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. సో చూడండి, నా చేతిలో ఇక్కడ మెమరీ కార్డ్ అయితే ఉంది. ఓకే, సో ఇక్కడ ఈ స్లాట్లో అయితే మనం ఏం చేద్దామంటే దీన్ని ఇన్సర్ట్ చేద్దాం. అంతేకాకుండా వీళ్ళు ప్రొవైడ్ చేసిన స్టాండ్ ఏదైతే ఉంటుందో ఇది మ్యాగ్నెట్ ఉందన్నట్టు, దీని మీద మనం ఈజీగా దీన్ని అయితే స్టిక్ చేసేసుకోవచ్చు. ఓకే, సో కింద కూడా చూడండి మనకు ఒక గ్లూ లాంటిది ఉంది, దీన్ని తీసేసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ అతకబెట్టేసేయచ్చు. దీంతో పాటు మనకు ఒక పవర్ బ్యాంక్ ప్రొవైడ్ చేశారు కదా, సో ఈ పవర్ బ్యాంక్ని మనం దీంతో కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఆల్రెడీ దీనిలో మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసేసాను. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆన్ బటన్ చూసారా, దీన్ని ప్రెస్ చేసేద్దాం. ఓకే, సో దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఏమవుద్ది అంటే ఇది ఆన్ అయింది చూడండి, ఇక్కడ మనకు లైట్ అయితే కనిపిస్తుంది ఆన్ అయినట్టు. ఓకే, సో ఇప్పుడు ఇది రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. మనకు అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ఒక యూజర్ మాన్యువల్ కూడా ఉంది, అంతేకాకుండా ఒక QR కోడ్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఓకే, సో దీన్ని యూజ్ చేసి దీనికి సంబంధించిన యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దాన్ని ఆన్ చేసిన వెంటనే దీనికి సంబంధించిన మోడల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఓకే, సో ఇదే అన్నట్టు దానికి సంబంధించిన మోడల్ నెంబర్. సో దీన్ని మనం ఏం చేద్దామంటే కనెక్ట్ చేసుకుందాం. ఇక్కడ కనెక్టెడ్ అని వచ్చేసింది చూడండి. చూడడానికి అయితే చాలా కాంపాక్ట్గా ఉంది. సో ఎవరైతే 1080p వీడియోస్ రికార్డ్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్ చూసారుగా SQ17 సంబంధించిన అన్బాక్సింగ్, దీన్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి. సో దీన్ని మీరు గెలుపొందాలనుకోండి, చాలా సింపుల్. నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫేస్బుక్ పేజ్లో ఫాలో అయిపోండి. అంతేకాకుండా దీంట్లో మీకు నచ్చింది ఏంటి, దీనికి సంబంధించిన కాస్టా లేకపోతే దీని డిజైనా, ఏది నచ్చింది అనేది కింద కామెంట్లో రాయండి. ఓకే, సో ఎగ్జాక్ట్గా 10 days తర్వాత దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది నేను అనౌన్స్ చేస్తాను. సో దీన్ని ఎలా పంపిస్తారని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతున్నారు. దీన్ని నేను కొరియర్ చేస్తాను. సో కొరియర్ ద్వారా మీకైతే చేరుతుంది. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే దీన్ని గెలుపొందుతారో వాళ్ళు చిన్న ఫోటో అయినా కానివ్వండి, లేకపోతే ఒక వీడియో క్లిప్ అయినా కానివ్వండి నాకు పంపించండి. ఆల్రెడీ ఇంతకుముందు విన్ అయిన వాళ్ళకు హెడ్ ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్స్, మొబైల్ ఫోన్ పంపించిన తర్వాత ఎవ్వరు కూడా చిన్న ఫోటో కూడా నాకు పంపించలేదు. నేను వాళ్ళకి కాల్ చేసినా వాళ్ళ కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. కాకపోతే ఒక్క అబ్బాయి మాత్రం పంపించాడు. సో పంపించడమే కాకుండా అతను ఒక వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ కూడా చేశాడు. సో అతను ఒక్కడే చేశాడు తప్పిస్తే మిగతా వాళ్ళందరూ ఇయర్ ఫోన్స్, తర్వాత వచ్చేసి మన మొబైల్ ఫోన్స్, తర్వాత బ్లూటూత్ స్పీకర్స్ ఇవన్నీ అయితే తీసుకున్నారు. నేను ఒక ఫోటో పంపించమంటే ఫోటో కూడా పంపించలేదు వాళ్ళు. సో మీరైతే పక్కా దీన్ని ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళైతే నాకు ఒక చిన్న ఫోటో పంపించండి, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా డౌట్ రాకుండా ఉండడానికి మాత్రమే ఇది. ఓకే, సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.